వియత్నాం కంట్రీలో మేజర్ సిటీస్ మొత్తం చూడనికి ఇలా సిటీ టూర్ బస్సెస్ ఉంటాయండి. ఓచిమన్ సిటీలో ఉంటుంది, అలాగే హానాయ్ సిటీలో కూడా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఓచిమన్ సిటీలో ఈ సిటీ టూర్ బస్ తీసుకున్నానండి. వీళ్ళు నాకు 1,50,000 డాంగ్స్ ఛార్జ్ చేస్తారు. అది మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 500 రూపీస్ అండి. ఒక 2 అవర్స్ ఈ బస్సులో కూర్చొని సిటీ మొత్తం చూడొచ్చండి. టికెట్ తీసుకుని పైకి వచ్చేసాను. సో ఇది డబల్ టికెట్ బస్ అండి. మనం టికెట్ తీసుకున్నప్పుడే ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారు. సో ఆ ఇయర్ ఫోన్స్ అందులో ప్లే చేసి మనం వినాలండి, ఎందుకంటే అదే మనకు ఆడియో గైడ్. చూడండి ఓచిమన్ సిటీ ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉందండి సిటీ మొత్తము. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం హైలీ అడ్వాన్స్డ్గా ఉన్నవి. ఈ వియత్నాం కరెన్సీ రేట్లో చాలా తక్కువగా కనిపిస్తుందండి ఇండియన్ కరెన్సీ కన్నా. కరెన్సీ రేట్లో ఇది చాలా తక్కువ ఉండడం వల్ల ఇది చాలా పూర్ కంట్రీ అనుకుంటున్నారండి. ఇది అసలుగా పూర్ కంట్రీ కాదండి, చాలా వెల్ డెవలప్డ్ కంట్రీ అండి. ఈ కంట్రీ జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ అండి ఇండియా కన్నా. 2023లో హైయెస్ట్ జీడిపి అండి ఇండియన్ కన్నా ఈ కంట్రీ జీడిపి. సో అందుకే వియత్నాం పూర్ కంట్రీ కాదండి, రిచ్ కంట్రీనే. మీకు వియత్నాం గురించి ఫుల్ డీటెయిల్స్ లేదా ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి.